ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పుడు పాత బస్తీకి ఈ నాయకుడు వెళితే అక్కడ జనం అంతా ఆదరణతోటి అండగా నిలబడతోటి బ్రహ్మాండమైన ఆదరణ చూపించినటువంటి రోజులు ఉండేవి. అలాంటి నేత షబ్బీర్ అలీ గారు మొన్న పాత బస్తీకి వెళితే అక్కడ ఆయనకు ఎదురైనటువంటి అనుభవం ఒక రకంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎంఐఎంకి వీరే మద్దతు అండ అని తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్నటువంటి రోజులు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఎంఐఎం అధినేత ఎంఐఎం పార్లమెంట్ సభ్యుడే దాడికి రావడం అనేది మరిది ఎలాంటి వైపరీత్యంగా భావించాలి? షబ్బీర్ అలీ గారి పొరపాట, లేక కాంగ్రెస్ పార్టీ పొరపాట, లేదా ఎంఐఎం దూకుడా, లేదా అధికారం ఎటువైపు ఉంటే అటువైపు వెళ్ళే తత్వమా? దీనిపై వారితో చర్చిద్దాం. షబ్బీర్ అలీ గారు, మీరు మా స్టూడియోకి వచ్చినందుకు స్వాగతం. ముందుగా అదే సమయంలో మొట్టమొదటిసారిగా ఒకప్పుడు మీరు పాత బస్తీకి వెళ్తే జనమంతా మీకు ఓ బ్రహ్మాండం మా షబ్బీర్ అలీ గారు వచ్చారన్నట్టు చూసేవాళ్ళు, ఎంఐఎం వాళ్ళు కానీ వాళ్ళంతా. అక్కడ మీకు ఈ దాడి రావటం అంటే అది మీ వైఫల్యమా, ఎంఐఎం వైఫల్యమా? దాడి ప్రజలు కాదు, ఎంఐఎం నాయకుడైన అసదుద్దీన్ ఓవైసీ స్వయంగా వచ్చి ఫస్ట్ బానెట్ మీద కొట్టి అరే హమారే ఇలాఖా మే కైసా ఆయరా అని కొట్టి ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఆయనతో 50 మంది మోటార్ సైకిల్ మీద వచ్చిన ఫాలోవర్స్ చేసినారు. కానీ జనం సూపర్గా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు అన్నారు, సార్ ఇన్ని దినాలు మీరు మాకు వదిలేసినారు, 21 ఇయర్స్ అయింది ఓల్డ్ సిటీకి, మొత్తానికి క్యాడర్ ఖతమైంది, పార్టీ ఖతమైపోయింది, ఎవరు పెద్ద నాయకుడు రాడు, ఈ పార్టీ మా తండ్రి గ్రాండ్ ఫాదర్ పార్టీ, కానీ మేము ఏం చేయాలా గతి లేకుండా ఎంఐఎంకో వేరే పార్టీకి పోతాం, బికాస్ కాంగ్రెస్లో మాకు ఎవరు అడిగేవాళ్ళు లేరు. నేను ఎస్, మా పొరపాటు జరిగింది. ఎంఐఎంకు మేము 9 ఇయర్స్ చాలా హైలైట్ చేసి పోషించినాము, పెద్దగా చేసినాము. ఒక నాగం పాముకి మనము పాలేసి పెంచినట్టు పెంచినాం. ముందుగా మీరే ఒప్పుకుంటున్నారు. పొద్దున్న ప్రోగ్రాంలో ఒక కాలర్ ఫోన్ చేసి ఇదే మాట అడిగారు, కాంగ్రెస్ పార్టీ పాముకు పాలు పోసి పెంచింది, ఇప్పుడు అదే పాము కాటేస్తోంది, అనుభవించాలని. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారా? లేదు, దాంట్లో అది కూడా చెప్తాను. నేను అని కాదు, కాంగ్రెస్ పార్టీ ఒక అసదుద్దీన్ ఓవైసీ ఒక బ్యారిస్టర్గా ఒక సెక్యులర్ భావనతో మాట్లాడినప్పుడు మా హైకమాండ్ ఏమన్నారంటే, ఈయనే ఒక యూపీఏ మెంబర్గా కూడా అయిపోయినారు మన దాంట్లో, అండ్ సెక్యులర్ భావనాలతో మాట్లాడుతున్నారు, పాత ఎంఐఎం కాదు, ఇది యంగ్ బ్లడ్ వచ్చింది, మార్పులు ఉన్నాయి, కాబట్టి మనం వాళ్ళకు ఎంకరేజ్ చేయాలన్నారు. తర్వాత 2012లో అక్బరుద్దీన్ ఓవైసీ ఒక మతాన్ని దూషించి మాట్లాడినప్పుడు నిర్మల్లో నిజామాబాద్లో 2 చోట మాట్లాడినప్పుడు, అప్పుడు చట్టం పని చట్టం చేసుకోపోతుంది, దాంట్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసినారు. చట్టం పని తను చేసిపోయిందా? కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆయనకి పడలేదు కాబట్టి అప్పుడు మీరు చేశారు. అంతకుముందు వాళ్ళు ఎన్ని మాట్లాడలేదు, ఎన్ని చేసినప్పుడు అప్పుడు చట్టం పని చేసిందా? ఒక్కొక్కసారి ఏమంటుంది, దొంగ దొరికినప్పుడే దొంగ, లేనప్పుడు కాదు. ఇప్పుడు వాట్సాప్లో కానీ దాంట్లో అన్ని చోట వచ్చేసింది, ఆయన మాట్లాడిన భాష వచ్చేసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ విషయం అడిగినప్పుడు దానికంటే ముందు మాకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఈ మొహమ్మద్ పైల్వాన్తో అక్బరుద్దీన్ ఓవైసీకి గొడవ పడినప్పుడు మేము అవుట్ ఆఫ్ ది వే అక్బరుద్దీన్ ఓవైసీకి సపోర్ట్ చేసాం, బికాస్ ఈజ్ అ లెజిస్లేటర్, పబ్లిక్ లీడర్. అతని మీద జరిగింది కాబట్టి హోల్ హార్టెడ్ కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఆయనకు మద్దతు ఇచ్చినారు. కానీ కొన్ని దినాల తర్వాత ఆయన వచ్చి ఏమన్నారంటే, కిరణ్ కుమార్ రెడ్డికి ఈ కాంప్లెక్స్ చంద్రాయణగుట్టలో మొహమ్మద్ పైల్వాన్ కాంప్లెక్స్ ఉంది, దాన్ని పడగొట్టేయండి. జనం అక్కడ వచ్చి, సార్ ఎట్లా పడగొడతారు, దానికి 4th 5th ఫ్లోర్లో మాస్క్ ఉంది, మాస్క్ కూడా అది బిల్డింగ్ చేస్తే మాస్క్ కూడా పోతుంది కదా అన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి నాకు టెలిఫోన్ చేసినారు, షబ్బీర్ అలీ గారు ఈ విషయం వచ్చింది, మరి ఏం చేద్దాం మనం? చూడు సార్, ఇప్పుడే బాబరీ మస్జిద్ మనం ఇప్పటి వరకు కడుక్కుంటున్నాం, మరక ఈ 2వ మరక వస్తుంది మనకు. ఆయన ఎన్ని దినాలు మనతో ఉంటారు ఎంఐఎం తెలియదు, కానీ అక్కడ మాస్క్ పోతే మనకి ఇబ్బంది అవుతుంది. ఓన్లీ కాంప్లెక్స్ ఉంటే మనం చట్ట ప్రకారం చూడవచ్చు, ఇది మాస్క్ ఉంది, కట్టేసినారు, అంతా అయిపోయింది, ఇప్పుడు వచ్చి మాస్క్ని కూలబెట్టడం మన మీద వస్తుంది. నో అన్న, ఎస్ నేను కూడా అదే దాంట్లో ఉన్నాను, కాబట్టి నేను ఇన్ఫార్మ్ ది పోలీస్ అని వాళ్ళకు బ్యాక్ వచ్చేయమన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ పర్సనల్గా నాకు సపోర్ట్ చేయలేదు కిరణ్, కోపం మీద నా చంద్రాయణగుట్టలో మా కాంప్లెక్స్ పడగొట్టమంటే పడగొట్టలేదు. అక్కడ నుంచి నిజామాబాద్ నిర్మల్ స్పీచ్లో చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకున్నాం. దాంతో వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి
ఆల్రెడీ విడిపోయినారు. అంటే మీరన్న దాంట్లో మేము పెంచినాము అని అంటున్నారు, కానీ మేము చట్టాన్ని రక్షించినాం కూడా. అతడు చట్ట వ్యతిరేకంగా పోయినప్పుడు జైలు కూడా మేమే పంపించినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ మద్దతుదారుడిగా ఉంటే పంపించేవాళ్ళు కాదుగా. మద్దతుదారుగా ఉన్నప్పుడే మేము పంపించాం. అప్పటి వరకు మాకు విడాకులు కాలే. ఓకే, తర్వాత అనౌన్స్ చేశారంటారా? అక్బర్ అసదుద్దీన్ ఓవైసీ గారు తర్వాత అనౌన్స్ చేశారు. అయితే అప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ పార్టీ మీటింగ్ ఉంది, కానీ ఎల్బీ స్టేడియంలో చేసినప్పుడు ఆయన క్రిటికల్ గా మాట్లాడటం, దాని మీద వాళ్ళు ఫైర్ అవటం, ఎంత మొత్తం మీద రప్చర్ అయితే అప్పట్లో మీ మీద ఒక విమర్శ వచ్చింది. మీరేదో ఉగ్రవాదులకు కూడా సపోర్ట్ చేశారు, తీవ్రవాదులకు సపోర్ట్ చేశారని మీ మీద బీజేపీ వాళ్ళంతా ఆరోపణ చేయటం, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారని చెప్పి పెద్ద గొడవలేని కదా. అప్పుడు మరి ఎట్లా అలాంటిది నా జీవితంలో 89 నుంచి మినిస్టర్గా ఉన్నాను, చేసినాను. ఇంత సమయంలో నాకు ఏ చిన్న ఆరోపణ లేదు, ఒక పిటి కేసు లేదు. చాలా పెద్ద పెద్ద ఎనర్జీ కేసులు కానీ మీరు ఆ ఉగ్రవాదు లేకపోతే అట్లాంటి ఉగ్రవాది అని కాకుండా ఒక మదర్సా లో పోతే ఎవరు మౌలానా ఇల్లుకు పోయినారని అప్పుడు ఉన్న కొన్ని పత్రికలు సృష్టించినారు తప్ప నా మీద ఈ రోజు వరకు కూడా చిన్న ఎలిగేషన్ కూడా లేదు. సో అంటే అప్పుడు మీకు మతత్వవాదులకి ఎంఐఎంలో మతత్వం కనపడలేదు, ఇప్పుడే కనపడుతుందా? కానీ మీ కాంగ్రెస్ పార్టీకి కానీ గతంలో మతతత్వంగా వాళ్ళు ఇచ్చినారు. తర్వాత ఇద్దరు అన్నదమ్ములు వచ్చిన తర్వాత ఈజ్ బ్యారిస్టర్ గా వచ్చినాడు, ఇతడు చదువుకొని వచ్చినాడు. కొంచెం మాట్లాడే అప్పుడు కూడా ఇంగ్లీష్ మాట్లాడి అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో మంచి స్పోక్స్ పర్సన్గా వచ్చినారు. కాబట్టి మేము అలయన్స్ చేసిన విషయం వాస్తవం. దాంతో ఏమైందంటే 10 సంవత్సరాల్లో మా పార్టీ బీఫామ్లు కూడా ఇండైరెక్ట్గా వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇచ్చినాం, వాళ్ళకి ఇచ్చారు. ఓకే, దాంతో మీ పార్టీ ఖతమైపోయింది. మా పార్టీకి 0 స్థాయికి వచ్చింది. ఓకే, కానీ వాళ్ళు ఈ గవర్నమెంట్ 2014లో గెలవంగానే టీఆర్ఎస్ అన్హోలీ అలయన్స్ వెళ్ళేది. ఎట్లా అంటే టీఆర్ఎస్ తెలంగాణ వ్యతిరేకం, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన పార్టీ. కానీ కేసీఆర్కి ఏముందంటే తెలంగాణ ఇచ్చిన పార్టీకి నరకేస్తా, తెలంగాణలో తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ తెలంగాణ వద్దు, ఆయన గురించే అసదుద్దీన్ ఓవైసీ ముస్లిమ్స్కు అన్యాయం జరుగుతుంది అని ఆపిపిచ్చినాడు అక్కడ యూపీఏలో. చాలా కష్టపడ్డాడు. మరి అలాంటి వ్యక్తితోని వీళ్ళిద్దరు ములాఖాత్ చేసుకున్నారు, అలై బలై చేసుకున్నారు. చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇండిపెండెంట్ పార్టీస్ ఉన్నారు, ఇండిపెండెంట్గా చేసుకోవచ్చు. కానీ ఈ సమయంలో ఎప్పుడు కూడా మహారాష్ట్రతో ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ ఇస్ ద కమ్యూనల్ అన్నాడు. 10 సంవత్సరాలు మాతోని సంసారం చేసినప్పుడు మేము కమ్యూనల్ కనిపించలేదు. కమ్యూనల్ పార్టీ ఉంది, ఆయన కూడగొట్టాలంటే ఆయన తరఫు నుంచి మాకు కొంచెం నష్టం జరిగింది. దాని తర్వాత సేమ్ రిపీట్ చేసేందుకు పోయినారు. కానీ అప్పుడు పబ్లిక్కు తెలిసిపోయింది ఈయనే ఇండైరెక్ట్గా బీజేపీ అండ్ శివసేనకు సపోర్ట్గా వచ్చినాడు. లేకుంటే ఓటింగ్ జరిగేటప్పుడు చీఫ్ మినిస్టర్కి అబ్స్టెండ్ అయినారు. అబ్స్టెన్స్ మీన్స్ రూలింగ్ గవర్నమెంట్కు ఇండైరెక్ట్ సపోర్ట్, అనుకూలంగా ఉన్నట్లు లెక్క కదా. అంతే కదా. ఓటింగ్లో అగెనెస్ట్ గా పార్టిసిపేట్ చేస్తే మంచిగా ఉండే, చేయలేదు, అబ్స్టెంట్ అయినారు. చాలా ఇంపార్టెన్స్ వచ్చేసింది కదా. ఇక మా ఇంగ్లీష్ మీడియా మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఆయనకి ఎట్లా చేసినారంటే ముస్లిమ్స్ అంటే అసదుద్దీన్, అసదుద్దీన్ అంటే ముస్లిం అంటే ఓవైసీ బ్రదర్ అని, లేకుంటే లేదని ఎవ్రీడే ప్రతి ఇష్యూ మీద హైలైట్ చేస్తే ఆయన కూడా ఏమనుకున్నారంటే ఇక నా అంత ఛాంపియన్ ఎవరు లీడర్ అబ్బాయి, ఇంగ్లీష్లో ఉర్దూ చాలామంది ముస్లిం లీడర్కు ఇంగ్లీష్ రాదు కాబట్టి ఇప్పుడు మత గురులకు అరబీ వస్తుంది, ఉర్దూ వస్తుంది, కానీ ఇంగ్లీష్ రాదు. ఇక నా అడ్వాంటేజ్తోని ఎవ్రీ టైం ఇంగ్లీష్ మీడియా ఆయనకు చాలా హైలైట్ చేశారు. అంత చదువుకున్న వాడు వచ్చి మీ కారు కొట్టడం ఏంటి, ఇదంతా ఏంటి అసలు, ఎట్లా మీరు ఎప్పుడు ఊహించారు అసలు? ఆయన ఈ 10 yearsలో ఏమైంది అంటే ఏ పార్టీ కూడా ఓల్డ్ సిటీలో అడుగు పెట్టేదందుకు చంద్రబాబు ఉన్నప్పుడు తమ్ముడు చంద్రబాబుతోని అన్న మాతోని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. తర్వాత మాది మొదటి నుంచి చాలా క్లోజ్ వాళ్ళు. ఇక్కడ అసదుద్దీన్ ఏమో మీ ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళతో, రాజశేఖర రెడ్డి గారితో లేట్ గా జాయిన్ అయ్యిండు. మన అక్బరుద్దీన్ ఓవైసీ గారు లేట్ గా కాంగ్రెస్ సింపతిగా తయారైన మొదటి నుంచి వ్యతిరేకమే ఆయన. తెలుగుదేశం చంద్రబాబుకి మొత్తం అన్ని పార్టీలు యథాశక్తిలో ఆ రోజులో సిపిఎం పోరాడుతూ ఉండేది, కానీ మీరెవరు అప్పుడు పట్టించుకునే వాళ్ళు కాదు కదా. ఆ మధు గారు ఆ మధుని గొడవ అంటే పాత బస్తీలోకి మరి ఎందుకు ఇప్పుడు వెళ్ళగలుగుతారా? ఇప్పుడు వాళ్ళు ఎంత కాదన్నా టీఆర్ఎస్ ఎంఐఎం కలిసిందా అంటున్నారు మీరు, మరి ఇప్పుడు మీరు వెళ్ళగలిగే పరిస్థితి ఉందా? ఇప్పుడు చూడండి, ఒక 31 years తర్వాత కాంగ్రెస్ పార్టీది హార్ట్ ఆఫ్ ది ఎంఐఎం ఏరియాస్లో ఖిల్వత్ మైదాన్
వాళ్ళది ఎప్పుడు కూడా క్లోజింగ్ అక్కడనే అవుతుంది. ఆ మైదానంలో వాళ్ళంతా టక్కర్గా మీటింగ్ చేయడం, అదర్వైజ్ అక్కడ ఏరియాలో ఎవరు వచ్చినా గుడ్లు వేయడం, లేకుంటే రౌడిజం చేయడం, మైక్ వైర్ గుంజుకొని పోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. డైరెక్ట్ చేసేవాళ్ళు. ఈవెన్ చార్మినార్ దగ్గర పోతే చార్మినార్ దగ్గర ఎవడొచ్చి డిస్టర్బ్ చేసి మైక్ తీసుకుని పారిపోయేవాళ్ళు. ఓకే, ఆ మైక్ పెట్టేవానికి భయపట్టించేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ మనము వద్దంటే జనాల్లో ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ యూత్లో మార్పు వచ్చింది. ఓకే, ఎలా 2014లో ఈ సోషల్ మీడియా ద్వారా నరేంద్ర మోదీ గారికి ఎలా హైప్ వచ్చిందో, ఇంగ్లీష్ మీడియా హైప్ చేసిందో, ఓన్లీ 7 monthsలో మళ్ళీ అదే సోషల్ మీడియా రివర్స్ రావడంతో ఢిల్లీ ఎలక్షన్ కంప్లీట్ రివర్స్ రిజల్ట్ వచ్చింది. ఇవాళ కూడా అక్బరుద్దీన్ ఓవైసీ జైలుకు పోవడంతో, నిర్మల్ జైల్లో ఉండడం 42 daysలో, ఈ యంగ్ యూత్ మొత్తం సోషల్ మీడియాలో అక్బరుద్దీన్ ఫేవర్లో పోయింది బాగా. జైలుకి వెళ్ళడం కూడా అడ్వాంటేజ్, చాలా అడ్వాంటేజ్ అయింది. ఓకే, జైలు నుంచి బయట రాగానే ఏ హమారా హీరో హే అని జనం మొత్తం యూత్ స్పెషల్లీ బాగా అట్రాక్ట్ అయినారు. ఇప్పుడు అదే యూత్కు మేము చెప్పింది ఏమంటే, బాబు మీరు మెడికల్ కాలేజ్ పెట్టినారు, చాలా మంచిదే, 150 seats ఉన్నాయి, 40% అంటే 60 seats మీ ప్రభుత్వం మీకు అమ్ముకోమన్నారు, లేకుంటే మేనేజ్మెంట్ కోటా, రిమైనింగ్ 90 seats యాజ్ పర్ ది మెరిట్ ఆఫ్ ది పూర్ ముస్లిమ్స్కు ఇవ్వాలి. అది కూడా వితౌట్ ఎనీ డొనేషన్. ఫీజు కూడా గవర్నమెంట్ ఇస్తుంది. అవును, కానీ 70 lakhs 80 lakhs అవి కూడా అమ్ముకుంటున్నారు. మరి అప్పుడు మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏం చేశారు? మరి అదే కదా ఇప్పుడు మేమున్నప్పుడు మాకు ఇప్పుడు కేసీఆర్ రాగానే కేసీఆర్ గోధుమ జాకి ఎందుకు కూర్చున్నారు? అదే కదా, కేసీఆర్ గారు కూడా ఏమన్నారు ఎందుకంటారు? అంతే, అంటే కేసీఆర్ చేసుకోవట్లేదు. అట్లయితే కేసీఆర్ అంతా మోని. ఈరోజు చూడండి, 6 పార్టీ మీద అటాక్ చేసిన 2 అన్నదమ్ములు. ఇది ఎలక్షన్ అంటారా? ఒక ఎలక్షన్లో ఒక పార్టీకి ఒక బండి ఏదో ఒక చోట జరుగుతుంది ఘర్షణ. కాంగ్రెస్ కుని కొట్టినారు, బీజేపీ వాళ్ళను తమ్ముడు కొట్టినాడు, ఇంకా బలాల ఎమ్మెల్యే ఏమో టీఆర్ఎస్ కొడుకుని కొట్టినాడు, ఇంకో వ్యక్తి పోయి అక్కడ ఎంబీటీ నాయకుడిని కొట్టినాడు, ఇంకో చోట పోయి ఉర్దూ ప్రెస్ మీడియాని కొట్టినాడు, అసదుద్దీన్ ఒక 50 మందిని కొట్టినాడు. 50 మంది అంటే అప్పుడు మీడియా లేదు కదా, ఆయన ఎంబడ పోతు అరే మారుసుకు అంటే ఆయనకు సొత్తు దిగాల మోటార్ సైకిల్ కొట్టాలి, చల్ గరకు చల్. ఆయన కూడా మోటార్ సైకిల్ వేసుకుని తిరుగుతుంటాడు. ఆయన మోటార్ సైకిల్ మీదనే. అసదుద్దీన్ 50 మోటార్ సైకిల్తో తిరుగుతున్నారని నేను ఇవాళ ఎలక్షన్కి చెప్పిన, మీకు టెలిఫోన్ చేసినాను కమిషనర్ గారు, బట్ నాట్ యాక్ట్ చేయలేదు మీరు. కమిషనర్ పోలీస్ చెప్పినాను 1 o'clock వాట్సాప్ పంపించినాను, చూడండి వాళ్ళు తిరుగుతున్నారు, 144 సెక్షన్ ఉంది, వైలేట్ చేస్తున్నారు, మా క్యాండిడేట్ని ఎత్తుకుపోయి అక్కడ పెట్టుకున్నారు. ఏంటంటే నేరం అంటే నో ప్రివెంటివ్ అరెస్ట్ అంటారు. దేనికంటే మీ క్యాండిడేట్కి భద్రతకి. ఇప్పుడు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు మీరు నిజంగానే ఎంఐఎం వాళ్ళని కంట్రోల్ చేయగలిగే పరిస్థితిలోకి వచ్చారా? కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏమైనా పట్టు సాధించగలిగిందా? ఇప్పుడు ఇత్తనం వేసినాము, ఇత్తనం వేసినాక రిజల్ట్ కొంచెం లేట్ వస్తుంది, టు ది ప్రాక్టికల్ అంటున్నాను. ఓకే, ఇత్తనం వేసినాము, అన్ని డివిజన్లో క్యాండిడేట్ దొరికారు, క్యాండిడేట్లు అందరి చోట్ల పెట్టారు, ఆర్ చాలా సీరియస్ కాంటెస్ట్ ఇచ్చినారు. ఓకే, అక్బర్కు అసద్ కంటే ఎక్కువ మా చిన్న క్యాండిడేట్ల మీటింగ్ వాళ్ళకంటే ఎక్కువ జరిగినాయి. ఓకే, లలిత్ బాగ్లో ఇర్ఫాన్ అనే విద్యార్థి, ఒక స్టూడెంట్, లా స్టూడెంట్, నేను జర్నలిజం చేస్తున్నాడు ఇంకా ఉస్మానియా యూనివర్సిటీలో, 300-400 మంది మీటింగ్లో, వీళ్ళ మందిలో 50 మంది. అంటే అన్ని చోట మా వాళ్ళు ధైర్యంగా మీటింగ్ చేయగలిగారు. గతంలో ఎవరు కూడా కరెంట్ ఇచ్చేవాళ్ళు గారు, షామ్యాన్ ఇచ్చేవాళ్ళు గారు, మీటింగ్ పోతే మీటింగ్ రాని ఇచ్చేవాళ్ళు గారు, అంతా వన్ సైడ్. నో, ఎవరికి ఆఫీస్ పెట్టేందుకు పర్మిషన్ లేదు. ఎన్నిటికీ మీరే బాధ్యులు. మేము మాకంటే ముందు తెలుగుదేశం బాధ్యత. అదేమంటే మాకు తెలుగుదేశం మీద పెట్టేస్తే అట్లా, తెలుగుదేశం వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేస్తారా? మీరు చేశారు కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు చేయాలా? అంటే అందరూ కలిపి ఇట్లా చేస్తే ఇంకా ప్రజాస్వామ్యం అదే ఇవన్నీ మీరు ఎట్లా? ఇప్పుడు మీకు ఈ చేదు అనుభవం ఉంది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు, లేదు మీతో బాగుంటే అంటే అధికారంలో ఉన్న మా నాయకులంతా ఇట్లా చేస్తే అట్లా. అనుభవం ఇది నిన్న జరిగిన విషయం కంటే ముందు మేము అవుట్ రైట్గా పోతున్నాం, మాకు టెలిఫోన్కి భయపడ్డారు, నాకు మా మధ్యవర్తులతో కూడా రావద్దు, మీరు చేయొద్దు, మీకు సన్నత అని చెప్పించినారు కూడా. నేను అన్నాను, మై పార్టీ, మా రాహుల్ గాంధీ డైరెక్షన్ ఉంది, మతతత్వం బీజేపీతో ఎంత దూరం ఉంటుందో ముస్లిం తత్వం, మా మతతత్వం అంత దూరం ఉండాలి, ఇక పెట్టుకోం. ఈ విషయం కూడా హైకమాండ్లో చర్చకు తీసుకొచ్చిన. ఇవాళ ఫైట్ చేస్తాం, నాకేం కాదు, కింద క్యాడర్ రోడ్డు మీరు కలిసిపోతే
వాడు ఇబ్బంది అయిపోతాడు, అవును. వాడిని రివెంజ్ తీసుకుంటారు వాళ్ళు. అవును. అప్పుడు ఏం చేయాలా అంటే అప్పుడు లాల్ జాన్ పాషాకు పాపం ఇది కాకుండా అంట చేశారు. లాల్ జాన్ పాషాకు ఫైట్ చేయమంటే ఆయన ఓల్డ్ సిటీలో వచ్చి ముస్లిం గ్యాదర్ చేసే వరకు చంద్రబాబు దగ్గర పోయి కట్ చేశారా? ఇక్కడ కాంగ్రెస్ లో కూడా అట్లాగే వస్తుందంటారా? కాంగ్రెస్ లో చేసే ప్రయత్నం చేశారు, ఓకే. కానీ వాళ్ళు నేను సరిపోలేదు, వాళ్ళ మీద నేను డామినేట్ చేస్తే నాతో కాంప్రమైజ్ చేసుకున్నారు. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి నా మీద మొత్తం మౌలానాస్ తీసుకొచ్చి 4% రిజర్వేషన్ వద్దు, ముస్లిం రిజర్వేషన్. అవును, ఆన్ రికార్డ్ ఉంది నా దగ్గర, వాట్సాప్ లో షేరింగ్ కూడా చేసేసినాను. అంటే అసెంబ్లీలో అయితే అన్నట్లేరు కదా? అసెంబ్లీలో కూడా రికార్డ్ ఉంది, ముస్లిం లో ఈక్వాలిటీ ఉంది, ఇస్తే అందరికి ఏండిలో కదా వద్దు. ఇది హిందూస్లో తిరిగా మా దగ్గర సెట్స్ లేవు, అంతా ఒకటేనా కాదు, ఉన్నారు మన దగ్గర. వాళ్ళలో ముస్లింస్ లో ఉన్న వర్గాలకి అన్నిటికీ ఇస్తే లేదా లేదండి, కొన్ని వర్గాలకి ఇచ్చారు మీరు. ఎస్, మేమేమన్నామంటే రాళ్ళు పలగొట్టి ఉన్నాడు, పాములు ఆడటోడు ఉన్నాడు, ఫకీర్ హై, దుదుకులోడు ఉన్నాడు, చమడే వాళ్ళ బార్బర్ ఉన్నాడు, ధోబీ వాషర్మెన్ ఉన్నాడు, వీరంతా ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ఓకే, అయితే సరే ఆ ఇష్యూ వదిలేద్దాం. ఒకప్పుడు సెక్షన్ 8 కోసం వ్యతిరేకంగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలంతా ఇవాళ ఆంధ్ర నేతలు, టీడీపీ నేతలు సెక్షన్ 8 అడిగితే సెక్షన్ 8 అడుగుతారా అని విమర్శన చేసినటువంటి నేతలంతా ఇవాళ సెక్షన్ 8 పెట్టని అడుగుతున్నారు. ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఎలా అనుభవంని బట్టి మా మనసులు మారుతాయి. ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ మీద 100% ఎప్పటికీ ఉండలేను రాజకీయంలో. మేము అనుకున్నది ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రితోనే ఉండాలా అని మేము ఫైట్ చేసినాం. మేము కాదు, తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ ఇంక్లూడింగ్ తెలంగాణ టీడీపీ ఆల్సో, బీజేపీ అందరూ అన్నాం. కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే, ఈ రౌడిజం చూస్తూ ఉంటే ఎవ్వరికి రక్షణ లేదు. లీడర్ ఆఫ్ ది అపోజిషన్కు లేదు, కాంగ్రెస్ ప్రెసిడెంట్కు లేదు, బీజేపీ ఎస్టీ క్యాండిడేట్కి పోయి కొడుతున్నారు, వాళ్ళు అన్నం తినేటప్పుడు ఎంఐఎం క్యాండిడేట్ని కొడుతున్నారు, ఇంట్లోకి వెళ్ళి లాక్కు వచ్చి కొడుతున్నారు. బట్ పోలీసును ఎంత కంప్లైంట్ చేసినా పోలీస్ అసలు లేదు. ఓల్డ్ సిటీకు పోలీస్ బాస్ ఎవరు? మహేందర్ రెడ్డి కాదు, దానికి అసదుద్దీన్ ఓవైసీ. ఎలక్షన్ కమిషన్కు బాస్ ఎవరు? అసదుద్దీన్ ఓవైసీ. ఇక్కడ న్యూ సిటీకి వస్తే గ్రేటర్ హైదరాబాద్కు పోలీస్ బాస్ ఎవరు? కేటీఆర్. ఎలక్షన్ బాస్ ఎవరు? కేటీఆర్. అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళ మధ్య. మరి ముఖ్యమంత్రిని కొట్టారు కదా, అది అంత డ్రామా ట్రయల్స్ నడుస్తూ ఉంటుంది అది. కానీ జరిగింది, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్నాడు, ఎస్ నా కొడుకు నా బిడ్డ చెప్పింది కాదు, నేను చెప్తున్నాను, వాళ్ళు మా కలైసే, వాళ్ళతోని మేము మెజారిటీ వచ్చినా రాకున్నా వాళ్ళతోని కలిసి గ్రేటర్ హైదరాబాద్ నడుపుతాము. ముఖ్యమంత్రి గారు చెప్పినాక డౌట్ పడతారు ఎట్లా అంటే? అట్లా అనలేదు ఆయన. ఏమన్నాడంటే, నేను కూడా విన్నాను కదా, ఎస్ మాకు వాళ్ళు మద్దతు ఇచ్చారు ఆ రోజుల్లో, మద్దతు ఇచ్చినప్పుడు మేము కాదని ఎట్లా అంటాం, వాళ్ళు మిత్రపక్షమే కదా అని అన్నాడు. కమ్యూనల్ అంటే కమ్యూనల్ కాదు, నాకు తెలియదు, బిలడ్ అయితే ఒకటే ఉన్నది అన్నాడు. అవును, అంటే అప్పట్లో మీరు కూడా కమ్యూనల్ అని చెప్పలేదు కదా. అంటే ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు మంచిగా మజా చేస్తున్నారు, అధికారం లేనప్పుడు ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడు లబోదిబో అంటున్నారు. మరి లబోదిబో అన్నందుక సెక్షన్ 8 ఎట్లా సెక్షన్ 8 ఆంధ్ర వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళ కోసం పెట్టినటువంటి సెక్షన్ 8ని ఇప్పుడు తెలంగాణ నేతలు అడగడం అనేది ఆశ్చర్యం కలుగుతుంది కదా. సెక్షన్ 8 ఇప్పుడే పెట్టమని అనలేదు, మేమేమో గవర్నర్కు ఎగ్జామిన్ చేయండి. మేము గతంలో అందరం వ్యతిరేకించిన వాళ్ళము. అవును, కానీ మా ఆలోచనలో కొంచెం చేంజ్ వస్తుంది. ఎందుకంటే మాకు భద్రత పోతున్నది, రక్షణ పోతున్నది, మా సెక్యూరిటీ లేకుండా మాకు అది కనిపిస్తుంది. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి హోమ్ మినిస్టర్ గారితో, రాష్ట్రపతితో కూడా, ఇప్పుడు గవర్నర్ గారికి మేము రాతపూర్వకంగా ఏమీ ఇవ్వలే సెక్షన్ 8 చేయమని, కానీ ఓవరాల్ డిస్కషన్లో చెప్పినాము, సార్ దాన్ని కూడా స్టడీ చేయండి అని. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జానారెడ్డి గారే చెప్పారు కదా, సెక్షన్ 8 కూడా చూడాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది అంటే దాని అర్థం ఏంటి? కానీ మేము ఇప్పుడు చేయమని అనలే, మేము దాని గురించి అవసరం ఉంటే రివోక్కు అడిగేందుకు కూడా సిద్ధం ఉన్నాము. అంటే దాని అర్థం ఏంటి? సెక్షన్ 8 పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసిందా నిజంగానే, లేదా రాజకీయం కోసం అడుగుతున్నారా? ఇప్పుడు మీరే చూస్తున్నారు, పేపర్లో రాసినారు, పోలీస్ పత్తా లేదు, అన్ని రాజకీయ పేపర్లు ఇలా అంటే పాత బస్తీ వరకు కొన్ని జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ మిగతా ప్రాంతాల్లో అట్లేం అంత గొడవ జరిగిన ముసాపేటలో జరిగింది, టీఆర్ఎస్ వాళ్ళు చేసిన దాని మీద చాలా చోట. అంటే ఎలక్షన్ తర్వాత రాజకీయ పార్టీలో ఎంతో కొంత జరుగుతాయి, కానీ అచ్చంగా అంత మీ మీద చేయటం తప్పు, దాంట్లో ఇక అసలు రెండో మాట ఉండదు. ఎస్, దాని వరకు మీ మీద దాడి జరిగింది కాబట్టి సెక్షన్ 8 పెట్టమంటున్నారు. అదే సామాన్యుడి మీద ఎవరి మీద జరిగితే మీరు అడిగి ఉండేవాళ్ళ?
మేము ఈ మధ్యలో కంటిన్యూ చెప్తున్నాం, కేసీఆర్ గారు అభివృద్ధి మీద దృష్టి సాధించండి అంటే ఖండవా ఇస్తా అంటాడు అని. పొద్దుగాల లేపంగానే ఎవరికైనా పార్టీని పట్టుకురావాలా అనుకో, డబ్బులు లాలుచో లేకుంటే పదవి లాలుచి ఇవ్వాలా, ఇతర పార్టీ వాళ్ళను ఖండవా వేయాలా, పార్టీలో కల్పించుకోవాలా. ఎక్కడైనా టీడీపీ నుంచి గెలిచిన వ్యక్తికి మంత్రిలో కొనసాగుతున్నారు, ఇన్ని విమర్శలు వచ్చినా పట్టించుకుంటలేరు అంటే అహంకారంతో. అలాంటిది ఏ ఒక్క దినం లేదు, ఎవరో ఎవరికోనా పార్టీలో చేర్చుకోవాలా, వానికి రాజీనామా చేర్చుకుంటే రైట్. కానీ పదవి అట్టనే ఉండండి, మీరేం రాజీనామాలు చేయొద్దు, కాంగ్రెస్ టీఆర్ఎస్ తో కలిసి. అంటే నీవు నేర్పిన విద్య నిరక్ష అన్నట్టుగా మీరు సరే కండువాలు మేము డైరెక్ట్ గా పార్టీ ఆఫీస్ లో కప్పలేదని చెప్పొచ్చు, కానీ ఆ రోజుల్లో మరి మీరు కూడా అదే పని చేశారని ఎవరన్నా పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చు, మా పార్టీలో చేర్చుకోలేదు, గాంధీ భవన్లో ఖండ్వా వేయలేదు మేము, కానీ ఒక గ్రూప్ చేసుకున్నారు, ఆ గ్రూప్ కు మేము సహకరించినాం, రాజకీయంలో ఉంటుంది. కానీ మేమేమంటున్నాం, మీరు తలసానికి 10 పోస్టులు ఇవ్వండి, కానీ రాజీనామా చేసి మళ్ళీ అది వాస్తవమే కాదని చేపించి మీకు కాన్స్టిట్యూషన్, ఇదేమో ఒక గ్రూప్ వెళ్ళిపోయి ఇండిపెండెంట్ గా ఉండొచ్చు, చట్టంలో ఉంది గుంజాయిష్, కానీ ఇది లేదు. ఇది అది మీరు ఫైట్ చేశారు, మరి ఇంతవరకు ఏదేం తేలలేదు, స్పీకర్ గారు కూడా ఏం చెప్పలేదు, సరే అది ఒక ఆస్పెక్ట్ కాదని నేను అంటలా. కానీ సెక్షన్ 8 తీసుకొచ్చి తెలంగాణ నేతలు అనేటువంటి అనేది వినేవాళ్ళకి కూడా ఆశ్చర్యం వేస్తుంది కదా. అంటే తెలంగాణ నేతలు సెక్షన్ 8ని ఏ రకంగా ఉపయోగించారు, కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో, లేక నిజంగానే మీకు రక్షణ కరువు అయ్యా, అంటే నాయకులు రక్షణ కరువు అయితే సెక్షన్ 8 అడుగుతారు, సామాన్య జనానికి వచ్చినప్పుడు మీరు అసలు సెక్షన్ 8 అట్లా గవర్నర్ కట్టిస్తారని మీరే అంటారు. ఎట్లా ఆంధ్ర ప్రజల మీద సమస్య కదా అప్పుడు వచ్చినప్పుడు, అప్పుడు చంద్రబాబు గారు అట్లాగే సెక్షన్ 8 అడిగారు, ఆయన సరే ఇప్పుడు అడగట్లేదు, ఇప్పుడు మీరు అడుగుతున్నారు, ఎట్లా? మేము అయోధ్య సొసైటీ మీద జరిగినప్పుడు కూడా వార్నింగ్ ఇచ్చినాం, ఇది ఎవరు జాగీర్ కాదు, తెలంగాణ అయినప్పుడు తెలంగాణ పుట్టిన ప్రతి వాడు తెలంగాణ వాడు, ఇది నేషనల్ పార్టీ కాంగ్రెస్, ఇక్కడ సెటిలరు ఈయన చిత్తూరు, ఈయన కడప, ఈయన ఆంధ్ర కాదు, ఫస్ట్ వీఆర్ ఇండియన్. ఓకే, దాని తర్వాత ఇది కాంగ్రెస్ పాలసీ. తెలంగాణ ఇచ్చినందుకు వాళ్ళు కొంచెం నారాజు ఉన్నారు, మాకు బైఫర్కేషన్ చేసినారు, కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా, మేము ఒక్కళ్ళే బాధ్యతలేం కాదు. ఎవరు చంద్రబాబు నాయుడుకు 2 సార్లు లెటర్ ఇమ్మన్నారు, ఎవరు బీజేపీ పార్టీ 100 దినాలు వీళ్ళు ఇవ్వకుంటే మేము ఇస్తామని రోజు మీటింగ్లు వచ్చి, ఒక దినం అద్వానీ గారు, ఒక దినం సుష్మా స్వరాజ్ గారు, ఒక దినం మోదీ గారు లాల్ బహదూర్ స్టేడియంలో వచ్చి అగర్ ఏ నహీ దింగే తో హమ్ 100 దిన్ మే తెలంగాణ దింగే ఆయన చెప్పిపోయి అంత దినాలు కూడా చెప్పాయి. మీరు ఇచ్చేసారా? వాళ్ళందరూ మీరు ఇక్కడ స్టాఫ్ అంతా ఉంటది, స్టాఫ్ వచ్చి సాలరీ పెంచమంటారు, మీకు ఎవరు సపోర్ట్ లేకుండా పెంచుతారా? మీరు ఏం చేస్తారు? ఒక్కరు ఏం చేస్తారు? మీరు మూసేస్తారా? ఎన్టీవీ అయితే మూసారు. మేము కూడా అన్ని రాజకీయ పార్టీలు అడిగినప్పుడు మేము ఒక్కరు ఏం చేస్తాం? అందుకే కదా మీరు రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి ఏదో ప్రైమ్ మినిస్టర్ చేయాలని రాహుల్ గాంధీనో లేదా ఇంకేదో ఆశించి మీరు చేశారు, అందుకే 13 మునిగిపోయారని కదా. 13 సీట్లతో ప్రధానమంత్రి అవుతాడా? అది వేరే విషయం, కానీ ఇది కూడా ఉపయోగపడద్దనే ఉద్దేశం. మరి మీ మీద ప్రచారం చేశారు కదా అప్పట్లో, చంద్రబాబు గారు కానీ మిగతా వాళ్ళు కానీ చేశారు కదా. చేసి అంటే ఇప్పుడు నాకు అర్థం కాదు, చెప్పండి, లగడపల్లి రాజగోపాల్ మా చంద్రబాబు నాయుడుకు ఇంటర్ కావద్దును ఎందుకు లెటర్ ఇచ్చినావును రావద్దంటే ఏ ఆంధ్ర కూడా సపోర్ట్ చేసిండా? లగడపాటి రాజగోపాల్కి ఎవరు చేయలేదు. కాబట్టి వాళ్ళు బాధ్యతలు గారా? ఏం బాధ్యతలు అవసరం కదా, చంద్రబాబు గారిని ఘనంగా ఎన్నుకున్నారు. అదే ఆయన చేస్తే ఓకే. అందుకు నుంచి ఒకసారి గ్రహణం వస్తుంది. గ్రహణం వచ్చినప్పుడు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అంటే ఇప్పుడు మాకు గ్రహణంలో ఉన్నాం మేము. ఇప్పుడు ఏది చెప్పినా కానీ స్లోలీగా జనాలు మళ్ళీ టర్న్ తీసుకుంటున్నారు. ఓకే, ఇలా కాంగ్రెస్ నాయకత్వం ఎక్కడెక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి, బై ఎలక్షన్, ఈవెన్ గుజరాత్లో పంచాయతీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ మళ్ళీ రీగ్రూపింగ్ తిరిగా మళ్ళీ ముందుకు వస్తున్నది. కాబట్టి వచ్చేస్తుంది. సరే అనుకోండి, సెక్షన్ 8 అనేది పక్కెళ్ళిపోయిందని మళ్ళీ మీరు ముందు తీసుకొస్తున్నారు కదా. ఎట్లా లేదు, కాన్స్టిట్యూషన్ లో ఉంది. ఎప్పుడైనా లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము చిన్న రాష్ట్రం ఉంది కాబట్టి ఎక్కడైనా నాట్ ఓన్లీ సెటిలర్ కాదు కదా, అది మీకోసం కాదు కదా. అప్పుడు జరిగినటువంటి విభజన పరిణామాల నేపథ్యంలో వచ్చినటువంటి కొంతమంది భయపడుతున్నారు కాబట్టి ఆ సెక్షన్ 8 అన్నారు. కానీ ఆశ్చర్యంగా తెలంగాణ నాయకులు అనేటువంటి అది ఎట్లా మీరు నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు విభజన జరిగినది మీరు అంతా బాధపడుతున్నట్టున్నారు. విభజన జరిగిన దాని మీద ఇప్పుడు బాధపడుతున్నారా? బాధ అయితే పడతలేము. ఎందుకంటే ఏ వ్యక్తి వచ్చి కూర్చున్నాడో, ఎందుకంటే ఇది 60 సంవత్సరాల నుంచి పోరాడినాం తెలంగాణ కావాలని. తెలంగాణ ఇచ్చినందుకు ధన్యవాదాలు సోనియా గాంధీ, దాన్ని కట్టుబడి ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీ. కానీ ఏ వ్యక్తి వచ్చి
ఎన్ని మాటలు మాట్లాడినారో అది అమల్లో అయితలేదు. బంగారు తెలంగాణని ఏ కళ చూసుకున్నారో ఈ వ్యక్తి కాదు, మేము వస్తే చేస్తాం. అది బంగారు తెలంగాణ అనేది డెఫినెట్గా మా దగ్గర విజన్ ఉంది, మా నేషనల్ పాలసీ ఉంటుంది, మాది ఒక చిన్న స్టేట్ పాలసీ ఉండదు, మాది మా ఆలోచన కూడా ఉంటుంది. మా మీకు విజన్ అంటే మీరు ఎవరు మీ షబ్బీర్ అలీ గారిని ప్రొజెక్ట్ చేశారా, లేకపోతే జానారెడ్డి గారిని ప్రొజెక్ట్ చేశారా, జైపాల్ రెడ్డి గారిని ప్రొజెక్ట్ చేశారా, పొన్నా లక్ష్మి గారిని ప్రొజెక్ట్ చేశారా? మీలో సీఎం క్యాండిడేట్ లేదు, మీకు విజన్ ఉందంటే ఎవరు నమ్ముతారు? అదే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం, ఎవరు లేకున్నా వాళ్ళకెళ్ళి తీస్తారు. అది లేకపోవడం అదిగా మీకు నాయకుడు గెలిచేవాళ్ళు, మీకు నాయకుడు లేకపోతే డబ్బే అన్నారు కదా. 132 years చరిత్ర గల పార్టీ, ప్రపంచంలోనే ఓల్డెస్ట్ పార్టీ. కాబట్టి కొన్నిసారి డిసిషన్స్లో పొరపాట్లు జరుగుతాయి, మళ్ళీ రెక్టిఫై. మీరు చాలా సీనియర్ నాయకుడు కాదని నేను అనట్లేదు, కానీ 89లో చెన్నారెడ్డి అనే ఒక ఫిగర్ని పెట్టడం వల్ల ఆయన బయటకు వచ్చాడు, గవర్నమెంట్ ఇచ్చాడు. 2004లో రాజశేఖర్ రెడ్డి 99లో ఓడిపోయినా ఆయన్నే కంటిన్యూ చేసి రాజశేఖర్ 2009లో ఆయన పెట్టినా కూడా ఓడిపోయినాం కదా. 2009లో గెలిచారు కదా. 99లో ఓడిపోయినా కూడా కంటిన్యూ చేసి అయితే నాయకుడికి అయితే ప్రొజెక్ట్ చేయడు కదా. ఇప్పుడు మీకు అసలు ఒక నాయకుడే ఎవరు ఫలానా మీరు ఎవరైనా చెప్పగలరా? అదేమంటే టీఆర్ఎస్ ఎక్కిస్తుంటారు, ఎద్దే చేస్తుంటారు. మీరు ముఖ్యమంత్రి ఎవరంటే 15 మంది క్యాండిడేట్లు అంటారు. ఈ 15 మంది క్యాండిడేట్ల మీద సమన్వయం ఎప్పుడు? మీరు జనంలో కాన్ఫిడెన్స్ తెచ్చేది ఎప్పుడు? ఇవన్నీ ఎట్లా అవుతాయి? అవన్నీ అయిపోతుంది మా కాంగ్రెస్. అవన్నీ పోయినాయి కాబట్టి మీకు సెక్షన్ 8 కావాలా? సెక్షన్ 8కు దానికి సంబంధమే లేదు పార్టీకి. సెక్షన్ 8లో ఎందుకంటే ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లే కాకుండా ఎలక్షన్ స్టైల్ కూడా డే 1 నుంచి ఎప్పుడు రీఆర్గనైజేషన్ అవుతుంది చెప్తలేరు. ఏ డివిజన్కు మీరు బీసీ రిజర్వేషన్ డిక్లేర్ చేస్తున్నారో చెప్పలేదు. సామాన్యంగా మినిమం 3 days to 7 days టైం ఇస్తారు, ఈ రిజర్వేషన్ మీద కంప్లైంట్స్ ఉంటే చేయండి అని. అది లేదు. కాబట్టి హైకోర్టులో డైరెక్షన్ వచ్చినంత సేపు కూడా లేదు. 9 lakhs ఓటు తీస్తే 27 lakhs ఓటర్ తీసేస్తున్నారని లబో చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఫుల్ బెంచ్ దగ్గర కొట్లాడి అది తీసుకురావాల్సింది. అంటే ఆయనే మొండితనంగా గౌరవ ముఖ్యమంత్రి నేను చెప్పిందే వేదం, నో చట్టం అని పోతున్నారు. దానివల్ల ఈ వ్యవస్థ చెడిపోతుంది. మేము అన్నాం ఇవాళ ఎలక్షన్ కమిషన్ కానీ గవర్నర్, ఇది ఒక లాస్ట్ మీకు వినతి ఇస్తున్నాం. ఎందుకంటే వ్యక్తి మీద నా కోపం ఉన్న వ్యవస్థ చెడిపోవద్దు. చీఫ్ ఎలక్షన్ కమిషన్గా ఉన్నారు, నాగిరెడ్డి గారు ఏమున్నా మాకు సంబంధం లేదు. చీఫ్ ఎలక్షన్ కమిషన్గా మేము వచ్చిస్తున్నాం. చరిత్రలో మీరు ఏమైనా ఉంటే రాసిపోతే మీకు జ్ఞాపకం, సెషన్ను యాద్ చేసుకుంటున్నారు. ఒక్కడే మొత్తం ఇండియాకు. మీరు కూడా దీన్ని కాపాడండి, రెస్పెక్ట్ లేదంటే ఏం చేయలేము, జనం చూస్తారు. గవర్నర్ కూడా అదే అన్నాం, ఇన్ని రిప్రజెంటేట్ చేసినా మీతో మాకేం రెస్పాన్స్ రాలేదు. అయినా ఇంకో ఇన్స్టిట్యూషన్ ఇది. ఇన్స్టిట్యూషన్ సరే, కానీ ఎన్ని మీరు చెప్పినా కూడా చివరికి తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ బాధపడే పరిస్థితి వచ్చిందా? తెలంగాణ ఇచ్చినా కూడా మీరు గెలవలేని పరిస్థితి రావడానికి ఎవరి వైఫల్యం? ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో మీరంతా చాలా అడౌట్ చేశారు, అయినా రిజల్ట్ ఏమి రాబోతోంది? మరి సర్వేలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. మీకు అంటే వస్తున్న సమాచారం, మీకేమైనా డిఫరెంట్ సర్వే ఏమైనా వస్తుందా? దీని మీద మీరు సమాధానం చెప్పడానికి ముందుగా ఇప్పుడు ఒక చిన్న విరామం.